ముందుగా ప్రకాష్ రెడ్డి గారు ఈ బెంగాల్ తరహా పోరాటం అంటే ఏం చేయబోతున్నారు? అక్కడ కూడా ఈ ఓట్లతో వ్యవహారంలో మతలబ్ ఏమైనా జరుగుద్దా అనేది కాంగ్రెస్ వాళ్ళ అనుమానం ఆల్రెడీ వ్యక్తం చేస్తున్నారు. నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అది పారదర్శకంగా లేదన్నారు. అసలు బెంగాల్ మోడల్ అంటే ఏమిటి? కాషాయ జెండా ఎట్లా ఎగరేస్తారు? అలాగే కిషన్ రెడ్డి గారు పాత బస్తీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు సమర్థనీయం? ఒంటరి పోరుకి సై అంటున్నారు, మరోవైపు ఏమో మీ మిత్రుడేమో చంద్రబాబు గారు రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు. సో వీటన్నిటినీ మీ విశ్లేషణ ఏమిటి? వీటి మీద మీరు ఎట్లా సమాధానం ఇస్తారు? మిత్రులిద్దరికి మీకు నమస్కారం కొమ్మినేని గారు. బెంగాల్ తరహా అంటే బెంగాల్ తరహా చాలా స్పష్టం ఏంటంటే పోరాటం చేయడం సార్, ప్రజల కోసం పోరాటం చేయడం, అంతే ప్రజల్లో ఉండడం, ప్రజలతోటి కలిసి ప్రజల పక్షాన వాళ్ళ ధన మాన ప్రాణాల రక్షణ నిలబడ్డం. ఇది గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం మనం. 2000 గతంలో జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో దాని పర్యవసానంగా మేము ఆ పోరాటంలో మేము నిలబడ్డాం కాబట్టి 77 సీట్లు గెలిచినాం. 2వ స్థానంలోకి వచ్చినాం కాబట్టి 3 స్థానంలోకి వచ్చేసినాం. అది కదా అర్థం చేసుకోవాల్సింది. బెంగాల్ తరహా పోరాటం అంటే ఇంకో 90 లక్షల ఓట్లు తీసేశారని, దాంట్లో మళ్ళీ 27 లక్షల ఓట్లు పెండింగ్ లో పెట్టారని, డెసిషన్ ఇవ్వకుండా, ఇవన్నీ కొంచెం జనంలో కొన్ని అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి కదా. నేను క్లారిటీ తెలంగాణలో కూడా అదే ప్రయోగం చేస్తారన్నది కాంగ్రెస్ వాళ్ళ అనుమానం, అంతే కదా కృష్ణతేజ గారు? వాళ్ళ అనుమానం అదేనట. తెలంగాణకు సంబంధించినటువంటి ఓటర్ కాంపోజిషన్ తెలవని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు తప్ప నాకు ఇంకోటి రాదు సార్. ఎందుకంటే తెలంగాణలో 12% 13% ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఆ 12%లో 6 నుంచి 7% ఒక హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఈ హైదరాబాద్ నగరమే వాళ్ళకు ఓట్ల గురించి మాట్లాడింది. ముస్లిం ఓట్లు, బంగ్లాదేశ్ ఓట్లు, రోహింగ్యా ఓట్లు, ఈ ఓట్లు, ఆ ఓట్లు అన్ని కూడా. ఇవి కాకుండా మిగిలినటువంటి ఒక 20 టౌన్స్, అది నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ, నిర్మల్, జైరాబాదు, ఇట్లాంటి కొన్ని, సంగారెడ్డి, ఒక 20 టౌన్స్ ఉన్నాయి. ఇవి 20 ప్లస్ ఒక ఇవి 7, 27, 30 తప్పిస్తే మిగతా 80 సీట్లలో 2% 3% సార్ ఒక వర్గం ఓట్లు, ముస్లిం వర్గం ఓట్లు. కాబట్టి ఇప్పుడు ఆ ముస్లింలు ఊర్లో ఉన్నారు, హైదరాబాద్ నగరంలో ఉన్నారు, జైరాబాద్ లో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, నిర్మల్ లో ఉన్నారు, జైరాబాద్ గ్రామాలలో ఉన్నారు. మీరు నా ఓటున్నా, మీ ఓటున్నా, ఎవరి ఓటున్నా, 2 ఓట్లు ఉంటే ఎవరిమైనా తీసేస్తారు. అది ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, సిక్కా, ఇంకో మతమా, ఏ మతం లేని వాళ్ళ ఓటు కూడా, మేము మతం కాదనుకున్న వాళ్ళు కూడా ఓటు కూడా 2 ఓట్లు ఉంటే తీసేస్తారు. ఇది నాకున్నటువంటి అవగాహన సార్ గురించి. కాబట్టి తీసేస్తే అది ముస్లిం ఓటు తీసేసినట్టు, మిగతా వాళ్ళ ఓటు తీసేస్తే తీసేయనట్టు భ్రమలలో ఇంకా 75 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆ భ్రమలలో ఉంటే ఉండనియండి. లేదా దేశంలో సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు, ఇప్పుడు తమిళనాడులో ఎవరు ఓట్లు తీశారంటే ముస్లింలయా, హిందువులయా? మరి అక్కడ ఎందుకు పెద్ద ఇష్యూ లేదు? ఉత్తరప్రదేశ్ లో ఎవరు ఓట్లు తీశారు? ఉత్తరప్రదేశ్ లో డాక్టర్ సమాచారం మేరకైతే 1,50,00,000 పైచిలకు ఓట్లు పోతే 1 కోటి ఓట్లు హిందువుల ఓట్లే ఉన్నాయట. అంటే ఇప్పుడు రాజస్థాన్ లో ముస్లిం పర్సెంటేజ్ ఎంత? మరి అక్కడ పోలేదు, 30-40 లక్షలు పోతలేవా? అని కాబట్టి అంటే ముస్లిం ఓట్లు పోతున్నాయి అనేటువంటి సమాచారం అనేటువంటిది, అటువంటి చర్చ అనేటువంటిది, అది కాంగ్రెస్ పార్టీకి స్వతంత్రం కంటే ముందు అపీజ్మెంటే. అప్పుడు కూడా ఇటువంటి లాలూచి వందే మాత్రం నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు అన్ని ఒక మతం కోసం లాలూచి పడే స్థాయికి దిగజారు. లాలూచి అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. మీరు అంటే బీఆర్ఎస్ పేరు వాడారో లేదో కానీ బీఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే తప్ప మీరు ఎక్కడ గెలుస్తారు అంటున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ మరి వాళ్ళు ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకుని కేరళ గెలిచారు సార్? గతంలో వాళ్ళు ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకుని తెలంగాణ? ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసినాయి, ఒక ఎన్నికల్లో పోటీ చేసినాయి. లేకపోతే ఆసారి మీకు అవకాశం లేకపోతుండగా 2004లో ఎవరు పొత్తు పెట్టుకున్నారా మీకు తెలియదా? ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుంది కదా సార్. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో, తెలుగు రాష్ట్రాలలో ఒకసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది 2004లో, 2009లో అఫీషియల్ గా పెట్టుకుంటే తప్పు లేదు. మ్యాచ్ ఫిక్సింగ్ అయితేనే కాస్త చూడటానికి అంటే ప్రజలు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటే మ్యాచ్ ఫిక్సింగ్ అంటారా సార్? ఇది లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలు ఓటు మారద్దు. ఎప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీని గుద్దు కూడా కూర్చోవాలన్నా? అంటే ప్రజల అభిప్రాయం మారదా? అంటే ఈ రోజు మా ఊర్లో ఒక 500 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు, రేపు టీఆర్ఎస్ కి ఇస్తారు, రేపు ఎల్లుండి బీజేపీకి ఇస్తారు. అయితే ఇది బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అన్నట్ట, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అన్నట్ట? ఈ అభిప్రాయం, ప్రజల అభిప్రాయాన్ని మారుతుంటే దాని మ్యాచ్ ఫిక్సింగ్ అనేటువంటి తమ ఓటమిని ఈ విధంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం తప్పిస్తే
ప్రజలలో ఇప్పుడు మీకు ఇంకొకటి మిగతా ఇద్దరు కూడా దీని మీద సమాధానం చెప్పాలి కదా. మరికొన్ని అంశాలు కూడా మనం కీలకమైన అంశాలు, గుంపు మేస్త్రి ఇతర అంశాల మీద కూడా వెళదాం. ఇది ఇంకొక దానికి సమాధానం చెప్పండి. ఒంటరి పోరు అని మొన్న అమిత్ షా గారు అన్నారు, ఇవాళ కూడా పేపర్లో వచ్చింది. నిజంగానే ఒంటరి పోరు వెళ్తే మీ మిత్రపక్షాలైన టీడీపీ జనసేన ఏం చేస్తాయి? మరి ఆల్రెడీ చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారిని పొగుడుతున్నారు. చంద్రబాబు గారు రేవంత్ రెడ్డిని ఎలా పొగిడింది మీరు చూశారుగా. తెలంగాణ అభివృద్ధి కృషి చేస్తున్న వీరుడి కింద ఆయన చూపించారు. ఆ కామెంట్తో మీరు ఏకీపిస్తారా లేదా? సార్, ఇప్పుడు తెలంగాణలో ఒంటరిగా పోతున్నాం. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షాలు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ భౌగోళికమైన ఆంధ్రప్రదేశ్ పరిమితమైనటువంటి పొత్తు. తెలంగాణలో పొత్తు లేదు. ఇది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉండదని చెప్పి అమిత్ షా గారు చెప్పారు, నితిన్ నబీన్ గారు చెప్పారు. కార్యకర్తల యొక్క అభిప్రాయం కూడా అట్లాగే ఉంది. తెలంగాణలో ఎవరితో పొత్తుండదు, ఒంటరి పోరాటం జరుగుతుంది. పరిస్థితులు బట్టి అప్పటికి అప్పుడు ఇంకేముంటుందనేది తెలియదు. అయితే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని పొగిడినారంటే మరి డీకే శివకుమార్ ఒకరిని పొగుడతాడు, ఇంకొకరిని పొగుడతారు. అంతేందుకు మన చంద్రబాబు నాయుడు గారు మీరు బాగా గుర్తుంటది, అమరావతికి పోయినప్పుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిని ఏం పొగిడారో మీరు చూశారు. ప్రకాష్ రెడ్డి గారు మీరు తెలివిగా అన్నింటినీ జనరలైజ్ చేసి తప్పించుకుందాం అని చూస్తున్నారు. కానీ ఇక్కడ నాకు కీలకమైన ప్రశ్న ఏమంటే, మీరు తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఉన్న టైంలో, భారతీయ జనతా పార్టీ మీరు పోరాటం చేస్తున్న టైంలో మీ మిత్రుడైనటువంటి చంద్రబాబు వచ్చి కాంగ్రెస్ని పొగిడాడు, అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగిడాడు. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ఆయన వ్యాఖ్యలతో మీరు అవును రేవంత్ రెడ్డి గొప్పగానే పనిచేస్తున్నాడు చంద్రబాబు గారు చెప్పినట్లుగానే అంటారా, లేదు చంద్రబాబు మాటలను మీరు ఖండిస్తారా? కనీసం చంద్రబాబు గారు మిమ్మల్ని ఏమన్నా మీరు ఖండించలేదు, వేరే విషయం. ప్రైమ్ మినిస్టర్ ని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తేనే మీరు పట్టించుకోలేదు, మీరు ఫీల్ కాదు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు అధికారంలో రావాలనుకుంటున్న తెలంగాణలో చంద్రబాబు గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన చాలా అధ్వాన్నంగా ఉంది. చెప్తున్నారు కదా, మీరు ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తిగా, నేను పదం ఉపయోగిస్తున్నా, పూర్తిగా అమలు చేయలేదు. 2.5 సంవత్సరాలు గడిచిపోయి 29 నెలలకు వచ్చింది. ఇంకా మిగిలింది 28 నెలలు. మీకు 31 నెలకు వచ్చింది, మిగిలింది 29 నెలలు. డిసెండింగ్ ఆర్డర్ స్టార్ట్ అయింది. మీకు ఇంకా బడ్జెట్ మిగిలింది, పూర్తి బడ్జెట్ ఒకటే. కాబట్టి మీరు ఏమి చేయాలి, అప్పుడు మన ఎన్జిఓ ఉద్యోగస్తుల మీటింగ్ లో ఏం చెప్పడం మనం చూసినాము. కాబట్టి మీరు ఏం చేసినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. ఈ వైఫల్యానికి ముఖ్యమంత్రి, మంత్రివర్గం బాధ్యత వహించాలి. చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటే ఆయన ఇస్తాం, కానీ మాకు వరకు అంటే ఆయన కాదు పరోక్షంగా కాంగ్రెస్ మద్దతు ఇస్తే బాగానే ఉంటుందని మీరు ఫీల్ అవుతారా? అది వాళ్ళు ఇస్తాం సార్. చేసిన రేవంత్ రెడ్డిని పొగిడినా మీకు అభ్యంతరం లేదు, అంతే కదా? కాదు, బీజేపీ ఎంత అవకాశవాద పార్టీ అనేది మీరే చెప్తున్నట్లు అవుతున్నారు. పొత్తు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు సార్. ఇక్కడ పొత్తు పెట్టుకున్న అభ్యంతరం లేదా? ఇప్పుడు బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఒకప్పుడు మీరు చూసిండ్రు. బెంగాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కలిసి పోటీ చేసినాయి, కేరళలో కమ్యూనిస్ట్ వ్యతిరేకంగా పోరాటం చేసినాయి. ఇప్పుడు మీకు ఈ సంవత్సరం ఇప్పుడు కనపడదు. ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? బీజేపీ మీరు ఒంటరి పోరాటం అంటున్నారు, తెలుగుదేశం రేవంత్ రెడ్డి గారికే మద్దతు ఇచ్చే అవకాశం ఉందా లేదా? మిమ్మల్ని ఇక్కడ సరే డైరెక్ట్ గా మిమ్మల్ని విమర్శించకపోయినా రేవంత్ రెడ్డిని పొగిడారంటే మిమ్మల్ని మీరు చేసే విమర్శలన్నీ ఒట్టిదనే కదా దాని అర్థం. అంటే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బలం ఎంత ఇక్కడ అనేది అంచనా వేసుకోండి సార్. మాటలకు వాల్యూ ఇక్కడ. ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ ఇంకో ప్రాంతాల్లో ఉండలేదు అనే దానికి చారిత్రక ఉదాహరణలు 100 ఉన్నాయి. నేను అడిగే ప్రశ్న ఒకటి, సమాధానం ఇంకోటి ఇస్తున్నారు. నేను అడిగేది డైరెక్ట్ గా చంద్రబాబు గారు ఇట్లా చేస్తే మీరు చాలా సంతోషంగా వాటేసుకుంటారా మామూలుగానే, ఏపీలో కానీ కేంద్రంలో కానీ? ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అక్కడ వరకు. కమ్యూనిస్ట్ మెచ్చుకున్నా మేము చేసేది ఏమి ఉండదు. రైట్ కృష్ణతేజ్ గారు చెప్పండి. తెలంగాణలో ఖాయం అంటున్నారు, మొత్తం కాషాయ జెండా ఎగురుద్ది అంటున్నారు, కాంగ్రెస్ మోసం చేసే పార్టీ అని చెప్తున్నారు. సో బెంగాల్ తరహాలో వస్తుంది అంటున్నారు. సో రేవంత్ రెడ్డి గారు మొన్నటిదాకా నేను ఎవరికి శిష్యుడిని కాదు, ఈ శిష్యుడిని అంటే నేను ఇట్లా కొడతానని కూడా అన్నారు. ఇప్పుడేమో అవును ఆయన గురువు, ఆయన నా గురువే అంటున్నారు. ఏమిటి మీ అండర్స్టాండింగ్? ఇప్పుడు ముందుగా కొమ్మినేని గారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటిది ఇందులో? ఎస్ఐఆర్ అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ అండి. అది వాళ్ళు అంటారు.
మరి ఆర్టికల్ 324 పరంగా కానీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ అని 2 చట్టాలు ఉన్నాయి మనకి. దాని చట్టాలు కనుక్కొని మీరు రివిజన్ చేస్తా పోతున్నారు. కానీ ఈ 10 ఏళ్లలో మీరు ఇవాళ రాక పాపులేషన్ సెన్సస్ లేవు పబ్లిక్ డొమైన్లో. ఏ సెన్సస్ లేకుండా ఉన్న పలంగా 2000 జనాభా క్రితంగా వీళ్ళు చేసేస్తున్నారు. ఏంటిది ఇదంతా? ఇవాళ తెలంగాణలో ఇప్పుడు రాజకీయాల్లో డెఫినెట్లీ బీజేపీ ప్రపంచం ఏంటిది? 16% ఓటు బ్యాంకు ఉన్న ఒక పార్టీ 35% తెలంగాణ సమాజం గత పార్లమెంట్ ఎన్నికల్లో కట్టబెట్టింది. ఏం చూసి 9 నెలల్లో ఒక పార్టీ 19% ఓటు బ్యాంక్ సంపాదించిందంటే ఏం చెప్పగలుగుతారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకడవబోతున్నాయి. రేపు హరీష్ రావు భారతీయ జనతా బీఆర్ఎస్ జనతా పార్టీ వెళ్ళి బీజేపీలో విలీనం కాబోతుంది. ఇది తథ్యం. ఎందుకంటే బీజేపీ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ తో సంబంధాలు పెట్టుకున్నారనేమో ప్రచారం చేస్తారు. హరీష్ రావు గారు హరీష్ రావు భారతీయ రాష్ట్ర సమితి మొత్తం వెళ్ళి బీజేపీలో విలీనం అవుతుంది. చెప్పండి, ఆధారమే చెప్తా. 8 ఎంపీ స్థానాలు అది అప్పుడు సరే, అప్పుడు కేసీఆర్ అన్నారు. 8 ఎంపీ స్థానాలు ఎక్కడెక్కడ గెలిచారు బెల్ట్ చూడండి. మెదక్, కరీంనగర్, మళ్ళీ వచ్చేసి మన గ్రేటర్ సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మొత్తం ఎక్కడెక్కడ ఉద్యమకారులు ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందో, ఎక్కడెక్కడ హరీష్ రావు గారు ప్రాబల్యం ఉండిందో మొత్తం వన్ సైడెడ్ గా పోయి లాస్ట్ ఎలక్షన్ బీజేపీ పోయింది. మీరు హరీష్ రావు గారిని బీజేపీ పంపించాలి. మనం పంపించేదానికంటే అక్కడ గ్రౌండ్ చాలా బాగా సెట్ అయింది. ఎక్కడ కూడా హరీష్ రావు గారు వెళ్ళారని చెప్పమనండి వాళ్ళని. కవిత గారు చెప్పిన మాట మనం మాట్లాడుతున్నాం. కవిత గారు చెప్పిన ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి బీజేపీ వెళ్ళిపోతుంది, విలీనం కాబోతుంది. హరీష్ రావు గారు రేపో మాబో బీఆర్ఎస్ బీజేపీలో జంప్ కాబోతున్నారు అని కవిత గారు పదే చెప్తున్నారు. నరేటివ్ ఎందుకు ఎవరు ఖండించరు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు తనేరాలుగా తనని డెఫినెట్లీ ఎవరైనా విమర్శిస్తున్నారా లేదా తన ఆ పార్టీలో ఉన్న వ్యక్తి? ఇంకోటి విభజన హామీల పైన వీళ్ళ స్టాండ్ ఏంటి సార్ తెలంగాణ బీజేపీది? ఇంకోటి సీలేరు పవర్ ప్లాంట్ ఏంటి? బండలాపల్ల స్టాండ్ ఏంటి? బనకచర్లపల్ల స్టాండ్ ఏంటి? గోదావరి రివర్ పైన కృష్ణా వాటర్ పైన వాళ్ళ స్టాండ్ ఏంటి? మీరు ఒప్పుకున్నారంట కదా, ఇవాళ వార్త వచ్చింది నమస్తే తెలంగాణలో. రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడని చెప్పుకుంటూ రాశారు. ఇదే సార్ రేవంత్ రెడ్డి గారు బనకచర్లకు ఆమోదం అని కర్ణాటకతో 3 సీఎంల ఒప్పందం, నావలి విస్తరణకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం, పోలవరం బనకచర్లకు ప్రతిపాదనలు తలూపిన సీఎం రేవంత్ అని. ఇప్పుడు అదే విషయానికి వస్తున్నా. మనము మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడక ముందే, ఆయన మనకు అపాయింట్మెంట్ ఇవ్వక ముందే అయిపోయింది, ఒప్పేసుకున్నాం మనం నమస్తే తెలంగాణ ప్రకారం. మన అవసరమే లేదు అంటే అది ఉన్న చిత్తశుద్ధి ఆ పేపర్ కి అంత మంచి రాస్తున్నారు. ఇంకో పాట సార్, ఇవాళ ఇవన్నీ కాదు, తెలంగాణ ఇవాళ ఎల్ఎన్టీ విస్తరణ జరుగుతుంది. తెలంగాణ బీజేపీ దానిపైన ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడతలేదు? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానిపైన చర్చకి వెళ్తున్నారు, ఎల్ఎన్టీ పైన రమ్మని. ఆ చర్చకి వెళ్తున్నప్పుడు ఆ డిపిఆర్ బయట ఎల్ఎన్టీ గుదిబండగా మార్చుకున్నట్టేనా? మెట్రో మొదటి దశ మళ్ళీ మొదలుకు వచ్చిందని హిందూ కూడా రాసింది మొన్న. ఇప్పుడు మెట్రో మొదటి దశ మనం టేక్ ఓవర్ చేస్తున్నాం. ఎందుకు? వీళ్ళు మనకు నిధులు ఆ రోజు వేయకపోవడం, మెట్రో ఫేస్ 1 టేక్ ఓవర్ ప్రక్రియ పూర్తయ్యారు. వీళ్ళు 14,000 కోట్లు బకాయిలు మళ్ళీ ఎల్ఎన్టీ కట్టాలంటే నిధులు మనం తెచ్చుకున్న జపాన్ నుంచి వీళ్ళు విడుదల చేయలేదు కేంద్రం. దానివల్ల తెలంగాణ ప్రభుత్వం మెట్రో 2 బూతలు పెట్టాలంటే మెట్రో 1 పూర్తి చేయాలి. గుదిబండ కాదు సార్, పెద్ద సమస్య ఏం కాదు. మనం తెలంగాణలో డెఫినెట్లీ దీర్ఘకాలిక రాజకీయాలు, దీర్ఘ ప్రయోజనాల దృష్ట్యా ముందుకెళ్తున్నాము. ఇంకోటి హైదరాబాద్ మన భవిష్యత్తు దృష్ట్యా ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటున్నారు కాబట్టి 1,00,000 కోట్లు స్పెషల్ గ్రాంట్ చేయమన్నాం. దీనికి కాదు కదా, పక్కనున్న స్పెషల్ స్టేటస్ ఏపీకే దిక్కులేదు ఈ రోజు నాకు కేంద్రం నుంచి నిధులు. స్పెషల్ స్టేటస్ అమరావతికి, అలాంటి తెలంగాణలో హైదరాబాద్ కి 1,00,000 కోట్లు అన్న. దీనిపైన నితిన్ నబీ గారు ఏం చెప్తారు, బీజేపీ నాయకులు ఏం చెప్తారు? ఇవాళ మన విమర్శలు కాదు, ఒక మాట మాట్లాడితే శాంక్టిటీ ఉండాలా. ఇవన్నిటికంటే ముఖ్యం ఇవాళ మనం అన్ని పేపర్లు చూస్తుంది ఏంటంటే బీజేపీ గెలుస్తుంది ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల, బెంగాల్ వల్ల. ఇవాళ మైనార్టీ పాపులేషన్ ఉంది హైదరాబాద్. పోరాటాలు చేస్తాం, ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ వీటన్నిటి మీద పోరాటాలు చేస్తాం. ఇవాళ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ 8 మంది ఎంపీలు మనం ఎక్కువ కూడా మాట్లాడుకోదు కొమ్మినేని గారు. 8 మంది ఎంపీకి ఒక్కొక్క ఎంపీకి 6 కోట్ల నిధులు ఉంటాయి. ఆ 8 మంది ఎంపీలు ఎంత నిధులు ఖర్చు చేశారు ఈ 2 సంవత్సరాలు తెలంగాణ సమాజం ముందు వైట్ పేపర్ పెట్టి అడగమనండి. ఎందుకంటే పోరాటాలు చేయకపోయినా పర్లేదు. మన జరిగిన మీటింగ్ చూస్తే 35% ఓటు బ్యాంకు ఉన్న ఒక పార్టీ 3,500 మందిని కూడా జమ చేయకపోయినారు. మన నితిన్ నబీ గారి ప్రోగ్రామ్స్ లో 35% ఓటు బ్యాంక్ ఇచ్చిన పార్టీ తెలంగాణ సమాజంలో బీజేపీకి 3,500 మంది లేరు ఆ సభలో. అదే మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న కూడా చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ పార్టీ రావట్లేదని పేపర్ లో ఫోటోలు వేసారు. ఇంకో పార్టీ ఆధారపడి రాజకీయాలు చేస్తారు కదా, పక్క పార్టీ మాట్లాడదు కానీ ఈయన కూడా మాట్లాడిన తర్వాత హైదరాబాద్ పార్లమెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్ వర్కర్స్ మీటింగ్ సార్.
సార్. Youth workers Booth- meeting booth అంట. incharge దాన్ని మీరు meeting. ఎట్లా లేదు, జనరల్ మమ్మల్ని ఆలోచన? బదిలీ Booth workers కరెక్ట్ మీరే రైట్ ప్రకాష్ రెడ్డి ఒక్క పార్లమెంట్ రైట్ 50 ఓకే జనం గురించి కాదు ఇక్కడ నా ప్రశ్న ఏమంటే 1500 డైరెక్ట్ కోట్లు చెప్పండి సార్ ఒక సరే పార్లమెంట్కి, మీ ఇప్పుడు రెండు పార్లమెంట్లు, మూడు కాదు వేల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు సార్ ఒక్క బహిరంగ- నిమిషం, మోడీ ఒక్క బహిరంగ నిమిషం, చూపించారు. ఆగండి ప్రకాష్ రెడ్డి గారు